దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 18th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 139వ అధ్యాయము 17వ వచనము. సామ్ నంబర్ 139 and verse 17. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల తలంపులు కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హౌ ప్రెషియస్ ఆల్సో ఆర్ thy thoughts unto me, O God, how great is the sum of them. దేవుడు మన ఎడల తలంపులు మనము జీవితం మనది ఇలాగుండాలని, మనము ఇలాగ చేయాలని, మనం అదవ్వాలని, మనం ఇలాగుండాలని తలంపులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తలంపులతోనే మన తల్లి గర్భంలో మనలను ఆయన నిర్మాణం చేశాడు. గుర్తించాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలో ఆయనే నిన్ను నిర్మాణము చేశాడు. ఆ నిర్మాణము చేయక మునుపు ఆయనలో నీ ఒక తలంపుగా ఉన్నావు. యు ఆర్ ఎ థాట్ ఇన్ గాడ్స్ మైండ్ బిఫోర్ యూ ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ వూంబ్. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునుపు దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క మనసులో నువ్వు ఒక తలంప రూపంలోనే, యు ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్, అండ్ ద థాట్ బికేమ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద మదర్స్ వూంబ్. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మనల్ని పట్టించుకోవటం లేదు, దేవునికి మన పట్ల శ్రద్ధ లేదనే మాటలన్నీ కూడా తప్పు. కీర్తనకారుడు అంటాడు, వాటి మొత్తం ఎంత గొప్పది అంటే, ఎన్ని తలంపులు కలిగి ఉన్నాడంటే దాన్ని నేను లెక్కించలేను అంటాడు. తర్వాత వచనం, ఐ కాంట్ కౌంట్ దెమ్ అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి మానవుని ముందున్న ఒక సవాలు ఏంటి తెలుసా? దేవునికి నా ఎడల ఏ తలంపు కలిగి ఉన్నాడు. టు డిస్కవర్ ద థాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. ఎందుకంటే ఏ తలంపుతో, దేవుని యొక్క ఏ ఆలోచనతో నీవు తల్లి గర్భంలో నిర్మాణము చేయబడ్డావో ఆలోచనే నీ గమ్యము. ఆ ఆలోచనలోనే నీవు ఫలిస్తావో, గెలుస్తావో. కాబట్టి you should know the very purpose of God in your life. దాన్ని శ్రద్ధగా వెతకాలి, దాన్ని తెలుసుకున్నట్టుకు నువ్వు జాగ్రత్త పడాలంటాడు 1 పేతురు 1:10. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఉన్న తలంపులను బట్టియే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అర్థమవుతుందండి? ఏంటి తలంపు? పోయిన మనము, నశించిపోతున్న మనము విమోచింపబడాలి. ఇట్స్ అ థాట్ ఆఫ్ గాడ్, అండ్ ద థాట్ వాజ్ ఆర్టిక్యులేటెడ్ అండ్ మేనిఫెస్టెడ్ బై ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క జననము ద్వారా దేవుని యొక్క ఈ యొక్క తలంపు ఏంటంటే, తలంపు నిన్ను నన్ను విమోచించాలి, నిన్ను నన్ను నరకం నుంచి తప్పించాలి. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ క్రిస్మస్? ఇట్ వాజ్ వన్స్ ఎ థాట్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనసులో ఒక తలంపు క్రిస్మస్. అది దేవుడు మన కొరకు 2000 సంవత్సరాల పూర్వము మనకు మన భూమి మీద దాన్ని ప్రత్యక్షపరిచాడు, మన జీవితంలో దాన్ని వెలిగించాడు. కాబట్టి ఈ భూమి మీద లేక నా జీవితంలో ఏదైనా దేవుని యొక్క మనసులో ఒక తలంపు మొదటది. కాబట్టి లెట్ us థ్యాంక్ గాడ్ ఫర్ ద థాట్స్ హి హస్ ఫర్ us. దేవుడు మన ఎడలో ఉన్న తలంపులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మరొకసారి జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన ఎడల మంచి తలంపులే కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు తెలుసండి? మీ కొరకు ఉన్న ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. సో గాడ్స్ థాట్స్ ఫర్ యూ ఆర్ ఆల్వేస్ గుడ్.
నీ జీవితంలో ఒకవేళ నెగటివ్ జరుగుతుందంటే అది దేవుని యొక్క తలంపు కాదమ్మా, కాదయ్యా. డెఫినెట్గా దుష్టుడి యొక్క తలంపు అది. కాబట్టి నీవు దేవుని తలంపును బట్టి నీ జీవితము ఉండాలి, దుష్టుడి యొక్క ఆలోచన బట్టి కాదు. हिंदी में पढ़ेंगे भजन संहिता 139 and 17th वचन। मेरे लिए तो ईश्वर तेरे विचार क्या ही बहुमूल्य है, उनकी संख्या का जोड़ कैसा बड़ा है। परमेश्वर आपके बारे में विचार है, आप परमेश्वर के विचार हैं। आप कौन है? परमेश्वर के विचार हैं। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తలంపు ఆయన మనము మన ఎడల ఆయన తలంపులు కలిగి ఉన్నాడు. మనమే ఆయన యొక్క తలంపు రూపంలో ఉన్నాము. ఒకప్పుడు ఈరోజు నీ బ్లెస్సింగ్స్ కూడా, నీ యొక్క ఫ్యూచర్ కూడా, మీ కెరియర్ కూడా ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ విచ్ ఈజ్ టు బి మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రత్యక్షము కావాల్సినది ఆలోచన రూపంలో దేవుని యొద్ద ఉన్నది. యెషయా గ్రంథంలో అంటాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావంటాడు. అర్థమవుతుందండి, దేవుడు మన ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. భూమికి ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో నా తలంపులు మీ తలంపుల కన్నా అంత హెచ్చుగా ఉన్నది. కాబట్టి లెట్ us submit ourselves to the thoughts of God. దేవుని తలంపులకి మనము సమర్పించుకుందాం. మన పిల్లల జీవితంలో కూడా, ప్రభా నా తలంపు కాదు ప్రభా, మీ తలంపులకే నా పిల్లలు దేవతాన్ని సరెండర్ అవ్వాలి, మీ తలంపులకే వారు నాయన పూర్తిగా కమిట్ అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేద్దామని. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. ఒకవేళ నీ మినిస్ట్రీ అయినా, పరిచర్య అయినా, నీ ఫ్యామిలీ అయినా, జాబ్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా సరే దేవుని తలంపుకి నువ్వు సబ్మిట్ అవ్వాలి. అర్థమవుతుందండి. ఎందుకంటే మనుషులకు కలిగే ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా తీర్మానమే స్థిరమై ఉన్నది. యెహోవా ద కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ యొక్క వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రంలో నాయన. థ్యాంక్ యూ ఫర్ యువర్ థాట్స్ ఇన్ అవర్ లైవ్స్ మై ఫాదర్. మా జీవితంలో, మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క కెరియర్లో మీ తలంపులకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం దేవా. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు వారికి నాయన తని వాడి ఎట్లా నీకున్న తలంపులకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకటి ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసి కాపాడేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, రక్షకుడా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క తలంపు ప్రకారం పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాయనా, నీ యొక్క నాయన తండ్రి ఏర్పరచబడిన వంశంలో ఇంకా రక్షణ పొందుకోవాల్సిన వారు ఎక్కడున్నా ప్రభా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థలములో ఉన్నా ప్రభా, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా ప్రభా, ఈరోజు వారందరూ యేసు ప్రభు నామంలో రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ఆరాధనలోని బిడ్డలందరూ ప్రభా నీ తలంపు ప్రకారము నాయన, నీ తలంపుకు నాయన సరెండర్ అవుతూ, నీ తలంపుకు నాయన తని సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నట్టుకు పరిశుద్ధాత్మకు లోబట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.